డాడీ. ఆహా, ఎంత మధురంగా ఉందా సంగీతం. ఎవరో ఎవరు బాబు తమరు? మీ ఇక్కడ రోజు కూలీ సార్, మూగవాడు. మధురాతి మధురమైన సంగీతం వినిపించే మీ చేత రాళ్లు కొట్టించాను. నన్ను క్షమించండి బాబు. బాబు, నేను సంగీతం అంటే ప్రాణం ఇస్తాను. ఏదో మామూలు సంగీత ప్రియుణ్ణి. దయచేసి మీరు మా ఇంటికి రండి. నా ఆతిథ్యాన్ని స్వీకరించండి. కాదనకండి. మీలాంటి వారు ఉండవలసిన చోటు ఇది కాదు, చేయవలసిన పని ఇది కాదు. మాతో రండి ప్లీజ్. సందేహించకండి, రండి ప్లీజ్. డాడీ కూడా చాలా బాగా పాడతారు సార్. ఆ మాట ఆయనతో చెప్పడం పరిహాసంగా ఉంటుందమ్మా. నా పాండిత్యం ఆయన ప్రతిభకి దిగదుడు. అమ్మాయి మాటలు నమ్మకండి బాబు. నాది ఏదో శృత పాండిత్యం. మీ దయ ఉంటే మీ దగ్గరే నేర్చుకోవాలని ఉంది. సరేలే, మీరే నేర్చుకుంటే మీ శిష్యులు ఏమవుతారు? మాస్టర్ గారి దగ్గర నేను నేర్చుకుంటాను. ఏం గురుజీ, నాకు సంగీతం నేర్పుతారా? నన్ను మీ శిష్యరికం చేయనిస్తారా? మరొక విన్నపం. మీ విద్యను 10 మంది విని ఆనందించాలని నా కోరిక. నేను ఈ ఊళ్ళో రేడియో స్టేషన్ సలహా సంఘ సభ్యుణ్ణి. మీకు అభ్యంతరం లేకపోతే దయచేసి ఒక్కసారి మీ వేణుగానం రేడియోలో వినిపించాలి. స్టాప్ స్టాప్. గురువు గారికి అభ్యంతరం లేకపోయినా శిష్యురాలికి నాకుంది. ఆయన అంత చవక్గా పాడించేస్తే ఊరుకునేది లేదు. నేషనల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి. మీ విన్నపాన్ని గురించి ఆలోచిస్తాం. ఏం గురుజీ? ఏమమ్మా, ఏనుగును బేరం చేసి పూరి గుడిసెలో ఉంచుతావా? దానికి ఇచ్చే స్థానం దానికి ఇవ్వాల్సిందే. ఆయన ఊ అంటే ఆ సంగీతం ఈ దేశం అంతటా వినిపించేట్టు చేస్తాను.